టు బిగ్ టీవీ ముందుగా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రకటించింది. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని తెలిపింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలను నమ్మొద్దని తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా చర్చిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ప్రకటించింది. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని తెలిపింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలను నమ్మొద్దని తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతోంది. ఇందులో కీలక విషయాలను చర్చిస్తున్నారు. ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమకు అప్పగించిన పనులను పూర్తి చేశామని, ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇంకా పాక్ నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రేపు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ప్రణాళికని అక్కడ మనం చేయబోతున్నాము అనే విషయాలు ఈ కీలక భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రధానితో భేటీ ఇంకా దాదాపుగా 2 గంటలుగా కొనసాగుతోంది. సో దీంట్లో ఎలాంటి అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు? తర్వాత అంటే ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి సంబంధించి ఏ ప్రణాళికతో భారత్ ముందుకు వెళ్లబోతోంది? ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం, భద్రతకు సంబంధించిన సమావేశం జరుగుతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సైనిక అధికారుల స్థాయిలో ఒక సమావేశం కూడా జరగబోతుంది. దానికి సంబంధించి చర్చిస్తున్నారు. మరోవైపు భద్రత పరంగా పాకిస్తాన్ భారత్ సరిహద్దులో సరిహద్దు భద్రత ఏ విధంగా సైనిక సన్నద్ధత, ఒకవేళ నిన్నట్లాగానే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి మళ్ళా పాకిస్తాన్ ఒకవేళ దాడులు చేస్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. దానిలో భాగంగానే మళ్ళీ ఈ సమావేశం దాదాపు 2 గంటల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతోంది. మరోవైపు ఇదే అంశంపై ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే చర్చ జరుగుతుందో, మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా ఒక కీలక ప్రకటన కూడా వారు ఒక ట్విట్టర్ వేదికకు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించి అభిప్రాయాన్ని ఏదైతే ఒప్పందం కుదిరిందో ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కి పాకిస్తాన్ ఏ విధంగా అయితే దాడులకు తెగబడుతుందో ఆ దాడులను తిప్పికొట్టాలని కూడా ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రధానంగా ఒప్పందాన్ని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఈ ప్రణాళికకు సంబంధించి ఏదైతే భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఒక ట్వీట్ చేసిందో ఆ ట్వీట్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఒకసారి చూస్తే కనుక వాయుసేన ఏదైతే ఆపరేషన్ సింధుపై ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులన్నీ కూడా ఖచ్చితత్వంతో వృత్తిపరంగా అన్ని క్రమంగా నిర్వహిస్తాము, తప్పనిసరిగా ఆపరేషన్ సింధూర్ను తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. విజయవంతంగా అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా ఈ కార్యకలాపాలను కూడా వివేకంతో పూర్తి చేస్తాము, తొందరపడి పాకిస్తాన్ లాగా ఇష్టానుసారం వ్యవహరించమనేది కూడా వాయుసేన చెప్తోంది. ఇంకా ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇంకా కొనసాగుతూ ఉంటాయి. తగిన సమయంలో వివరణాత్మకమైన దీనికి సంబంధించి బ్రీఫింగ్ అనేది కూడా త్వరలోనే ఇస్తాము. అంటే ఎవరు కూడా తొందరపడద్దు, వాయుసేన ఏం చేస్తుంది, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా లేదా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ అనేది మేమే దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎవరి ఊహాగానాలకు
వ్యాప్తికి దూరంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎవరైనా ఊహాగానాలు కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే అటువంటి వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్పింది. ఏదైతే ఇప్పుడు వ్యోమికా సింగ్ మరోవైపు అంటే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంబంధించి కానీ మరోవైపు కల్నల్ సోఫియా ఖురేషి సంబంధించి కూడా 2 ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానికి సంబంధించిన ప్రధానంగా ఒక సోషల్ మీడియా వ్యాప్తిగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఆ అకౌంట్లు వాళ్ళిద్దరివి కాదనేది కూడా ధృవీకరించారు. ప్రధానంగా ఏదైతే ఇటు సోఫియా ఖురేషి అలాగే వ్యోమికా సింగ్ సంబంధించిన ఫేక్ అకౌంట్ సంబంధించి దాంట్లో ఒక పోల్ నిర్వహించిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక పోల్ నిర్వహించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ పిఏపీ ఫ్యాక్ట్ చెక్ సంబంధించి కూడా ట్యాగ్ చేయడంతో అది తప్పని తేలింది. వారిద్దరి పేరు మీద అసలు అకౌంట్లే లేవని కూడా ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా ఇది వాయుసేనకు సంబంధించిన ఏదైతే ప్రచారం వ్యాప్తి చేస్తున్నారో ఎటువంటి తప్పుడు ప్రచారాలను కూడా నమ్మొద్దు అనేది కూడా ప్రధానంగా వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇటు భద్రత పరంగా భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఇటు వాయుసేన గాని మరోవైపు ఇండియన్ నేవీ అలాగే భద్రతా బలగాలు త్రివిధ దళాలను కూడా పాకిస్తాన్ పై యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాయి. కానీ ఒకటే టార్గెట్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా మేము పనిచేస్తున్నాం. కానీ సాధారణ ప్రజలు ఆధ్యాత్మిక కేంద్రాలు హిందువులే టార్గెట్ గా అటు ఆర్మీ పనిచేస్తుందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అన్ని అడ్డుకుంటున్నప్పటికీ కూడా వీరు పాకిస్తాన్ ఏదో విధంగా నష్టం చేకూర్చాలని కూడా సామాన్య ప్రజలపై డ్రోన్లు ప్రయోగిస్తున్నట్టు కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు. రేపు మధ్యాహ్నం జరిగే సైనిక అధికారుల స్థాయిలో జరిగే సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రియా శివ, అయితే ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అటు భారత్ పాక్ మధ్య ఒప్పందం కుదుర్చాం ఇంటెలిజెన్స్ అండ్ కామన్ సెన్స్ యూజ్ చేసి అని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో మళ్ళీ అమెరికా కలుగజేసుకునే అవకాశం ఉందా? దీంట్లో మళ్ళీ ఏమైనా చర్చలు కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రధానితో జరుగుతున్న భేటీలో అమెరికా ఏమైనా కలుగజేసుకుంటుందా? డెఫినెట్ గా ఇప్పటికే దానికి సంబంధించి చర్చించే ఉంటారు. ఎందుకంటే మార్కో రూబియో ఎవరైతే ఉన్నారో అమెరికా కార్యదర్శి అతనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకుని మళ్ళా 3 గంటలనే కాల్పులకు డ్రోన్లతో అటాక్ దాడికి సంబంధించిన విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకువెళ్లే ఉంటారు. ఇప్పటికే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గాని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గాని ఇప్పటికే వారితో చర్చించే ఉంటుంటారు. ఎందుకంటే ఒకవైపు పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా ఉండి అందరితో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు కూడా అంగీకరించండి, ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా ఉండండి, ఎక్కడ కూడా కాల్పులు జరపద్దు, దీని ద్వారా ప్రజలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్రిక్తతలు తలెత్తే నేపథ్యంలో లక్షల సంఖ్యలో ప్రజలు ఈ రెండు దేశాలకు సంబంధించిన ప్రజలు నష్టపోతారు, ప్రాణాలు కోల్పోతారు, ఆస్తి నష్టాలు కూడా జరుగుతాయి, ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా కొంత సంయమనం పాటించాలంటూ కూడా మధ్యవర్తిత్వం వహించి ట్రంప్ ఇద్దరితో మాట్లాడి దానికి అంగీకరించారు. కేవలం ఇటు భారత్ మాత్రం ఈ సీజ్ ఫైర్ కు సంబంధించి మాత్రమే కేవలం ఒక కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంబంధించి మాత్రమే ఇక్కడ ఒప్పుకుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఏ ఫైల్ మీద సంతకం చేయడం కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఒకవేళ ఉగ్రవాద చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం దీన్ని యాక్ట్ ఆఫ్ వార్, దీన్ని యుద్ధంగా భావిస్తాము. దీని తర్వాత ప్రతిస్పందన చాలా దారుణంగా ఉంటుంది. దాన్ని ఊహకంటే విధంగా కూడా దాడులు ఉంటాయి పాకిస్తాన్ పైన అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్ననే వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం కుదిరినట్టు కూడా ఆయన కూడా ట్వీట్ చేశారు. దీనికి మధ్యవర్తిత్వం వహించినందుకు, నా మాట విన్నందుకు, నా మాటకు విలువించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, వారిద్దరికి కూడా ధన్యవాదాలను కూడా వారు తెలియజేశారు. కానీ మళ్ళా ఆయన ట్వీట్ చేసిన మరొక 3 hours లోనే కాల్పులకు తెగబడ్డారు, డ్రోన్లతో అటాక్ చేశారు. ఏదో విధంగా భారత్ కు నష్టం చేకూర్చాలని యోచనలో పాకిస్తాన్ ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ అవగాహన లోపం జరిగింది, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కావాలనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలో ఇటు సైనిక వ్యవస్థకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఉన్న సమన్వయ లోపం ఉందా? దానివల్ల ఏమన్నా ఇద్దరి మధ్య సమన్వయ లోపంతోనే ఇష్టానుసారం ఇద్దరు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందనేది కూడా సరిదిద్దుకోవాలనేది కూడా ఇటు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా నిన్న మీడియా సమావేశంలో ఒక కీలక వ్యాఖ్యలు చేశారని, దీని బాధ్యత వహించాలి పాకిస్తాన్, దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి అనేది కూడా ఒక వ్యాఖ్య అయితే చేశారు. దీనికి సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి భారత్ పైన మనమే విజయం సాధించాము, పైచే సాధించాము, మన విజయానికి సహాయం చేసిన ఆర్మీ చీఫ్ గాని సైన్యానికి కానీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను, అందరికీ కంగ్రాచులేషన్స్ అంటూ కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కానీ ఇక్కడ నష్టపోయింది మొత్తం పాకిస్తానే. 11 ఎయిర్ బేస్లను కోల్పోయింది, వైమానిక స్థావరాలను కోల్పోయింది, అవన్నీ కూడా ధ్వంసమయ్యాయని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన సిచ్యువేషన్ లో పాకిస్తాన్
పాకిస్తాన్ ఉంది. కానీ మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకుని మళ్ళీ ఉల్లంఘించి దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతిగా సమర్థవంతంగా భారత్ పాకిస్తాన్ పైన ధీటుగా బదులిచ్చింది. దానిలో భాగంగా వారు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది దాడి చేయడం, ప్రతి దాడిని ఎదుర్కోవడం అనేది పాకిస్తాన్ వంతుగా మారింది. నిన్న కూడా పెషావర్ లో దాడి చేసిన నేపథ్యంలో డ్రోన్ ప్రయోగించిన నేపథ్యంలో అక్కడ వైమానిక అంటే ఎయిర్ బేస్ కూడా ఒకటి దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు 11 ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి పాకిస్తాన్ కూడా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ ఏదో ఒక విధంగా ఈ ఒప్పందాన్ని విరమించుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు? ఆయన మాట విని భారత్ వెనక్కి తగ్గింది. మరి దీనికి బాధ్యత ఎవరు పాకిస్తాన్ వహిస్తుందా లేదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వహిస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఒక కీలక సమావేశం అయితే జరుగుతోంది. దానిలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సైనిక అధికారుల స్థాయిలో ఏదైతే ఇటు పాకిస్తాన్ సంబంధించి కానీ ఇటు భారత్ సంబంధించిన మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ ఇద్దరి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? నిన్న జరిగిన విషయం కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు రాబోతోంది. ఇక కాల్పుల విరమణకు సంబంధించి ఎటువంటి కండిషన్స్ ఉండబోతున్నాయి? ప్రధానంగా కొన్ని కీలక కండిషన్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి మాత్రం వాటిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఉగ్రవాదాన్ని మాత్రం భూస్థాపితం చేస్తాము అనే కృతనిశ్చయంతో అయితే భారత్ ఉంది. దానికి సంబంధించి కూడా కీలకంగా రేపు ఇద్దరు సైనిక అధికారుల స్థాయిలో జరిగే చర్చలో దీనిపై సమావేశం చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక కీలక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా భారత్ అప్పగించాలనే కొన్ని ప్రతిపాదనలు కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్రోల్స్ అయితే నడుస్తాయి. దానికి సంబంధించిన చర్చకు వస్తుందా లేదనేది కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు ఒప్పందం కుదుర్చుకుంటూనే మరోవైపు ఆ ఒప్పందాన్ని తొంగలో తొక్కుతూ భారత్ ఏదో విధంగా నష్టం చేకూర్చాలనే యోచనలో పాకిస్తాన్ ఉంది. దాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మరి ఈ రోజు రాత్రి కూడా నెట్లాగా చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సింది. ఇక ప్రజెంట్ మాత్రం ఏదేమైనప్పటికీ కూడా వారు దాడి చేసిన చేయకపోయినా భద్రతా బలగాలు మాత్రం పాకిస్తాన్ అలా సరిహద్దులు అయితే భారత సరిహద్దులో భారీగా మోహరించారు. త్రివిధ దళాలైతే సిద్ధంగా ఉన్నాయి. ఏ సమయంలోనైనా ఆ పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు మేము సిద్ధమంటూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ త్రివిధ దళాలు చెబుతున్నాయి. ప్రజెంట్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ కూడా మా ఆపరేషన్ సింధూర్ అనేది ఆన్లో ఉంది, కొనసాగుతుందని చెప్తూ ఉంది. శివ, అయితే ఇప్పటికే పాక్ చేసిన ప్రతి అటాక్ కి భారత్ నుంచి రివర్స్ అటాక్ జరుగుతోంది. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందానికి ఒప్పుకోవడం కూడా పాక్ ఒక ప్రణాళికగా తీసుకుందా? అంటే ఒప్పందం చేసుకున్న తర్వాత భారత్ ఎలాంటి అటాక్ కి పాల్పడదు, సో వాళ్ళందరూ కామ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మనం అటాక్ చేయడం ఈజీ అవుతుంది అన్న ఇదిగా కూడా ఆ ఒప్పందానికి ఒప్పుకుంది అని భావించవచ్చా? అది కూడా ఒక ప్రణాళికేనా? అంటే వివిధ రకాలుగా కూడా ఇక్కడ అభిప్రాయాలు కానీ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ప్రియ. ప్రధానంగా ఒకటి, ఆర్మీ చీఫ్ ఆర్మీకి సంబంధించిన సైనిక వ్యవస్థకు అక్కడ ఉన్న ప్రభుత్వానికి పడటం లేదు అనేది ప్రచారం అయితే మొదటి నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే పెహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ పైన యుద్ధం చేయాలనేది కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. దాన్ని మాత్రం పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వ్యతిరేకిస్తున్నారని ఒక ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కానీ ఇంటర్నల్ గా కొంత ఫైట్ ఉన్న నేపథ్యంలో మొత్తం అధికారాలన్నీ కూడా సైనిక వ్యవస్థ చేతులని పాకిస్తాన్ లో ఉంటాయి. మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక గతంలో అతని సోదరుడు మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ ప్రధాని ఉన్న సమయంలో కూడా అప్పుడు కూడా సైనిక వ్యవస్థ చేతుల్లో అధికారం అంతా ఉంది. అక్కడ అభిప్రాయ భేదాలు రావడంతో నవాజ్ షరీఫ్ అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముషారఫ్ అప్పుడు ఆర్మీ చీఫ్ ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ అతని సోదరుడు ఏ విధంగా పదవి కోల్పోయాడో ఇప్పుడు కూడా అతను కూడా కోల్పోవాల్సి వస్తుంది అనే భయంతోనే ఈ యుద్ధానికి అంగీకరించారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. దీనిలో మూల కారణం యుద్ధానికి జరగడం కానీ పెహల్గామ్ లో దాడులు జరగడానికి కానీ మూల కారణం అనేది ఇటు ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారో మునీర్ అహ్మద్ షా ప్రధానంగా అతనే కారణం అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలోనే సమన్వయ లోపం వల్ల ఇక్కడ నిన్న కాల్పులు జరిగాయని ఒక ప్రచారం జరుగుతుంది. అది మళ్ళీ ఒకవైపు ఇటు చైనా అమెరికా దీనికి రెండింటికి సంబంధించి కూడా కొంత అగ్రరాజ్యంతో కూడా విభేదాలు ఉన్న నేపథ్యంలో చైనాకు మధ్యవర్తిత్వం వహించి తన మంచి పేరు సంపాదించుకుంటుంది అమెరికా అనేది కూడా ఉన్న నేపథ్యంలో చైనా ఏమైనా చేయించిందా అనే కోణంలో కూడా కొంత, ఎందుకంటే చైనాకి సంబంధించిన ఆయుధాలనే ఇటు పాకిస్తాన్ వాడుతున్న నేపథ్యంలో ఆ విధంగా కూడా ఆ దిశగా కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు ఒప్పందానికి ఒప్పుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి మళ్ళీ వెంటనే కాల్పులు జరపడం అనేది అది ఎంతవరకు కరెక్ట్, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం అనేది కూడా భారత్ భావిస్తోంది.
కానీ ఎందుకు అంటే మీరు అన్నట్లుగా ఒకవేళ ఒప్పందం కుదిరింది కదా, భారత్ ఏం చేయదులే, ఏదో విధంగా నష్టం చేకూర్చుదాము అనే యోచనలు కూడా ఉండి ఉండొచ్చు అనేది కూడా ఇంకొక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కానీ త్రివిధ దళాలు మాత్రం ఏ సమయంలో అటాక్ చేసినా దాన్ని తిప్పికొట్టేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము, పాకిస్తాన్ నమ్మడానికి వీలు లేదు, ఒకరి బుద్ధి చూపిస్తుంది అనేది కూడా మొదటి నుంచి కూడా ఆ పాకిస్తాన్ గురించి తెలుసు. కాబట్టి భారత్ భద్రతా బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. వారు టార్గెట్ ఫిక్స్ చేసి దాడి చేసిన వెంటనే సైరన్ మోగించారు, బ్లాక్అవుట్ విధించారు. వెంటనే భారత్ దగ్గర ఉన్న అత్యాధునిక యాంటీ డ్రోన్స్ తో పాకిస్తాన్ డ్రోన్స్ ను పేర్ చేయడంతో భయంకరమైన శబ్దం రావడం, అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావడం, మళ్ళా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్ళీ భయానక వాతావరణంగా మొదలు కావడంతో అక్కడ జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాలు, ఇటు పంజాబ్, ఇటు రాజస్థాన్ ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా రాత్రంతా కూడా చీకటిలో బిక్కుమంటూ అసలు తెల్లారుతుందా లేదా, తెల్లారి వరకు మనం ఉంటామా లేదా, ఆ డ్రోన్స్ మనం ఇళ్ల మీద ఎక్కడ పడుతుంది, ఎవరు తెల్లారి వరకు ఉంటారో లేదా అని కూడా ప్రాణభయంతో నిన్నంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టకేలకు కొన్ని గంటల తర్వాత, విరామం తర్వాత ఈ డ్రోన్స్ దాడి అనేది తగ్గింది. మళ్ళా అట్ ద సేమ్ టైం ఈ రోజు ఉంటుందా లేదా ఊహించడానికి కూడా చాలా భయానకంగా ఉంది. నిన్న 5 గంటల వరకు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత అందరూ ఊపిరిపించుకున్నారు. అందరూ కూడా భారీ ఊరట లభించిందంటూ కూడా భావించారు. ఇటు భారతదేశంతో పాటు ఇటు పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా ఊపిరి పెంచుకున్నామంటూ కూడా వారు కూడా చెప్తున్నారు. అంటే చాలా మంది అక్కడ సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన నేపథ్యంలో. అంటే సామాన్య జనం ప్రాణాలు కోల్పోసిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏర్పడింది. ఆ డ్రోన్స్ ఎక్కడొచ్చి ఎవరిళ్ల మీద పడతాయో తెలియదు. ఈ నేపథ్యంలోనే బ్లాక్ అవుట్ అనే సిస్టమ్ ను కూడా భారత్ తీసుకొచ్చింది. చీకటిగా ఉన్న నేపథ్యంలో ఆ డ్రోన్స్ అనేవి ఎక్కడ అటాక్ చేయాలనేది కూడా తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరు కూడా ఈవెన్ సెల్ ఫోన్ లైట్స్ కానీ బెడ్ లైట్స్ కూడా ఆన్ చేయదు, ఇంట్లో అసలు ఎటువంటి లైట్స్ ఆన్ చేయదు, డోర్స్ అలాగే కర్టెన్స్ మొత్తం విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసి ఇంట్లోనే ఉండాలని కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే రాత్రి సమయంలో దాడులు జరిగే సందర్భంలో పవర్ అంతా కట్ చేసి రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఇవ్వడం లేదు. కానీ మీరన్నట్లుగా భారత్ ఏమన్నా అలసత్వం వహిస్తే మనం చేసే దాడి వల్ల ఎంతో కొంత ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశం కూడా అటాక్ చేసి ఉండొచ్చు అని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ భారత్ మాత్రం త్రివిధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేసినా ప్రతిఘటించేందుకు, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ తో కూడా వాటిని దాడి చేసి ఆ డ్రోన్స్ అన్ని కూడా గాల్లోనే పేల్చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక చూడాలి ఫర్దర్ గా ఈ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా లేదా. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం జరుగుతుంది కాబట్టి వారందరూ కూడా కీలక దిశానిర్దేశం అయితే చేశారు. అందరూ సంసిద్ధంగా ఉండండి, దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తీవ్రంగా ఉండాలని కూడా ప్రధాని కూడా సూచించారు. ఇక నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కూడా, ఇండియన్ వాయుసేన కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటుందని కూడా వారు కూడా తెలియజేశారు. ప్రియా. రైట్ శివ, అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమకు అప్పగించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేశాం. తర్వాత కూడా అధికారికంగా ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తాం. అప్పటి వరకు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలి అంటూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.